బారాసుకు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం అంటే ఈ రోజే 8వ తారీఖు 6వ నెల 2025న ఆయన తుది శ్వాస విడచడం జరిగింది. ఈ నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండు కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన. మాగంటి గోపీనాథ్ గారు 2014లో తొలిసారి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణమేంటి, ఆయన ఏం చదువుకున్నారు, ఆయన ఎక్కడ జన్మించారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏదేమైనా సరే మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనము కూడా మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం. ఇక గోపీనాథ్ గారు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే, గోపీనాథ్ గారు 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదులోని హైదరాబాద్లో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ BA పూర్తి చేశారు. గోపీనాథ్ గారికి సునీత అనే ఒక ఆవిడతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు 1983లో అప్పట్లో కొత్తగా స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నిజానికి ఆయన విద్యార్థి దశగా ఉన్నప్పుడే, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే రాజకీయాలకి ఆకర్షితుడయ్యారు. అనేక విధాలుగా గ్రూప్ రాజకీయాలు కూడా యూనివర్సిటీలో చేయడం జరిగింది. దాంతో బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితుడయ్యాడు. దీనికి ఆయనకి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి సినిమాలంటే ఇష్టం. ముఖ్యంగా ఎన్టీ రామారావు అంటే ఇంకా బాగా ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టడం, ఆయన గెలుపొందడం ఒకేసారి చకచక జరిగిపోయాయి. 9 నెలల కాల వ్యవధిలోనే ఒక ఉద్దండమైనటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ని మట్టి కరిపించి ఆయన గెలుపొందడం, అలాగే ఎన్టీఆర్ చరిష్మా, ప్రజలందరూ కూడా ఆయన గురించే మాట్లాడుకోవడం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీకి ఆకర్షితుడై 1983లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అలా కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేశాడు. ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాడు. అప్పట్లో జూబ్లీహిల్స్ అలాగే హైదరాబాద్ తరపున చాలా బాగా పాలు పంచుకోవడం, కీలకంగా అన్ని పనులు చేసి పెట్టడం, చంద్రబాబు నాయుడికి, ఎన్టీ రామారావుకి దగ్గరగా సన్నిహితంగా మెలగడం, ప్రతి విషయంలో కూడా తన యొక్క నిబద్ధతని చాటుకోవడం వల్ల కేవలం 2 సంవత్సరాల్లోనే ఎన్టీఆర్ యొక్క ప్రశంసలు పొందాడు. దానివల్ల 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడా డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు మాగంటి గోపీనాథ్ గారు. అయితే ఆ తర్వాత ఆయన అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీలో పనులు చేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు కొన్ని కారణాల వలన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇవ్వలేకపోయినా ఆయనకి ఎక్కడే కూడా ప్రాధాన్యత తగ్గనివ్వలేదు. అయితే మాగంటి గోపీనాథ్ గారు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ నుంచి ఎప్పుడూ బయటికి వెళ్ళిపోవాలని కానీ, పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ చేయలేదు. అయితే 2012లోనే ఆయనకి 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ అప్పటికే అనేక కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయాయి. ఆ తర్వాత ఆయనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా
ఆయనకి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికే 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 20 సీట్లు మాత్రమే సాధించింది. అలాగే టీఆర్ఎస్ తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దానివల్ల మాగంటి గోపీనాథ్ గారు చంద్రబాబు నాయుడు సలహా మేరకు టీఆర్ఎస్ పార్టీలు అయితే చేరడం జరిగింది. 2014లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి ఆయన ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం వల్ల కేసీఆర్ అభినందనలు కూడా పొందారు. కేసీఆర్ యొక్క ప్రశంసలు ఎందుకు ఉన్నాయంటే ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలు ఏ విధంగా అయితే పనిచేశారో అదే విధంగా ఆయన పనిచేయడం. అంటే అంతకుముందు కూడా అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందు ఇద్దరూ కూడా తెలుగుదేశంలోనే పనిచేశారు. కేసీఆర్ కూడా అనేక హోదాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం అలాగే పని చేయడం ఈ గోపీనాథ్ గారి యొక్క అన్ని విషయాల గురించి కేసీఆర్కి తెలుసు కాబట్టి తన పార్టీలో చేర్పించుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పిఈసి సభ్యుడిగా కూడా ఆయన నియమించడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యారు. ఎందుకంటే ఆయన అప్పటికే 8 సంవత్సరాలుగా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలుగా చేశారు. అలాగే 2023లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 3వసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. అందువల్ల టీఆర్ఎస్ పార్టీలో ఆయనందరూ కూడా హ్యాట్రిక్ గోపీనాథ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా హరీష్ రావు గారికి గోపీనాథ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కూడా చాలాసార్లు సన్నిహితంగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అలాగే అతి ఖరీదైనటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్. అయితే జూబ్లీహిల్స్ని ఆ తర్వాత 2 భాగాలుగా చేయడం వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గం చిన్నదైపోయింది. అయితే రిచెస్ట్ నియోజకవర్గం మాత్రం ఇదే. ఈ రిచెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేగా దాదాపు 12 సంవత్సరాలు పనిచేసి అభివృద్ధిలో కీలకమైనటువంటి ముందడుగు వేశారు గోపీనాథ్ గారు. అయితే గోపీనాథ్ గారు కేవలం రాజకీయాల్లోనే కాదు అంతకుముందు సినిమాల్లో కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. 1995లో పాతబస్తీ అనే ఒక సినిమా నిర్మించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రవణ, 2004లో భద్రాద్రి రాముడు, 2009లో నా స్టైలే వేరు సినిమాలకు కూడా ఈయనే నిర్మాత. అయితే గోపీనాథ్ గారికి ఈ నెల 5వ తారీఖున గుండెపోటు రావడానికి అనేక కారణాలుగా చెబుతున్నారు. ఆయనకి కిడ్నీ సమస్య ఉండడం వల్ల డయాలసిస్తో పాటు ఇంకా మరికొన్ని రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా బోరబండ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బాబా ఫషీవుద్దీన్ దీనంతటికీ కారణంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సర్దార్ అనే మాగంటి గోపీనాథ్ అత్యంత సన్నిహితుడిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది కూడా ఈ బాబా ఫషీవుద్దీనే. సర్దార్ బోరబండలో ఉంటాడు. బోరబండకి సర్దార్ కాబోయే కార్పొరేటర్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయంట. కానీ ఈ బాబా ఫషీవుద్దీన్ తనని టార్చర్ పెట్టి అన్ని విధాలుగా భయపెట్టి కాంగ్రెస్ అధికారాన్ని చూపించి ఆయన్ని ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పాడంటూ ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు బాబా ఫషీవుద్దీన్. ఎప్పుడైతే తన అనుచరుడు, తన ముఖ్య అనుచరుడు చనిపోయాడో గోపీనాథ్ గారు అప్పటి నుంచే పూర్తిగా దివాలా తీసినట్లుగా, ఆయన ఆరోగ్యం చెడిపోయినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే బహుశా ఆయన దగ్గరే తన ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా ఈ సర్దారే గోపీనాథ్ గారికి బినామీ అని కూడా చాలామంది చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ బాబా సిద్దికి చేసినటువంటి రాజకీయ టార్చర్ వల్ల సర్దార్ చనిపోవడం, సర్దార్ ఆత్మహత్య తర్వాత మాగంటి గోపీనాథ్ గారు ఆరోగ్యం దెబ్బతినడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం కూడా బాబా ఫషీవుద్దీనే అని ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అనేక విధాలుగా చూస్తే
సర్దార్ చనిపోయిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారి ఆరోగ్యం అయితే క్షీణించింది. అయితే ఆయనకి అంతకుముందే కిడ్నీ సమస్య ఉండడం, డయాలసిస్ చేయించడం, అనేక రకాలుగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉండడం వల్ల గోపీనాథ్ గారు చనిపోయారని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా సరే గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనము కూడా మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా మరొక్కసారి ప్రార్థిద్దాం.